వినీల్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా చూస్తే మేము చేసేదంతా కూడా రైటే. మేము వెళ్తాము, అక్కడ వాళ్ళని కొట్టారు కాబట్టి మేము వెళ్ళి వాళ్ళకి పరామర్శల పేరుతోటి వాళ్ళ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది, ఆడబిడ్డకి పెళ్లి కావట్లేదు, లేకపోతే అమ్మాయి భవిష్యత్తు కోసం మేము వెళ్ళి పరామర్శించామని చెప్పేసి వెంకటరెడ్డి గారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే మేము పిలుపునిస్తాం, మేము వస్తే వస్తాం లేకపోతే రాం, అది మనకు అనవసరమైనటువంటి సబ్జెక్టు, ప్రజలు చూస్తూ ఉంటారు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఏం జరిగింది కూడా ప్రజలు చూస్తారు, మీరు నేను చెప్పే తీర్పు కాదు. సో వెంకటరెడ్డి గారు చాలా సూపర్గా స్పీచ్ ఇచ్చారు. సో మీకు మేము ఎప్పుడు ఏం చేసుకుంటే ఏమనేసి. సో మనం మాట్లాడేది మన గురించి కాదు, ప్రజల గురించి. ప్రజలు ఏం చేస్తుంటారు, ప్రజలు అమ్మాయికులు కాదు, అన్నీ కూడా చూస్తుంటారు. ఓకే, ఏమంటారు వినీల్ గారు? ముందుగా మీకు రాజు గారు, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. రాజు గారు అంటే నిన్న వెన్నుపట్టు దినం అని చెప్పి మాట్లాడారు. అసలు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది, దాన్ని వీళ్ళు వెన్నుపట్టు దినం అని ఎలా వీళ్ళు నిరసనలు తెలియజేస్తారండి? అంటే ప్రజల్ని వీళ్ళు తప్పు పడతారా? ప్రజల తీర్పును తప్పు పడతారా? మరి 2019లో ప్రజలు వీళ్ళకి 151 సీట్లు ఇచ్చినప్పుడు ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, మరి లేదంటే దేవుడు మెచ్చిన ప్రభుత్వాన్ని ప్రజలు ఎంచుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మీకు ప్రజల అధికారం కట్టబడితే ప్రజల తీర్పును గౌరవిస్తారు. గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ని అంధకార ఆంధ్రప్రదేశ్ గా, కరువు ఆంధ్రప్రదేశ్ గా, మధ్యాంధ్రప్రదేశ్ గా, మాదక ద్రవ్యాలకి నిలయం ఏది అంటే మాదక ద్రవ్యాలన్నిటికీ కూడా మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. అరే వచ్చిన కంపెనీలన్నీ కూడా జే ట్యాక్స్లకి భయపడిపోయి పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మేము ఇంకెప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఉండగా మా పెట్టుబడులు ఇక్కడికి రావు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మాట్లాడితే, బిడ్డల భవిష్యత్తు, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ప్రజలు చాలా తెలివిగల వాళ్ళండి, చాలా చైతన్యవంతులు. ఒక్క ఛాన్స్ అన్నారు, ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చారు. మరి నేను దేశం మొత్తం మన ఇంకా తిరిగి చూసేలాగా చేస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక నిజంగానే దేశం అంతా మన ఇంకా తిరిగి చూసేలాగానే చేశారు. ఎందులో? రైతుల ఆత్మహత్యల్లో, మహిళల మీద దాడుల్లో, అలానే మరి మద్య కుంభకోణాల్లో, చీప్ లిక్కర్లు దాగి 30,000 మంది మరణించారు. వీటన్నిటిలో కూడా దేశం మొత్తం మన ఇంకా తిరిగి చూసేలాగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ విధ్వంస, అరాచక, అవినీతి, నియంత పాలనకి స్వస్తి పలకాలని ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి గెలిపించారు. దాన్ని వీళ్ళు గౌరవించాలి. అది ప్రజా తీర్పు, దాన్ని గౌరవించాలి. అది వదిలేసి అరే పథకాలకు ఆశపడ్డారు అంటున్నారు. మరి ఇదే పథకాలకు ఆశపడి ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ లో ఓడిపోయిన తర్వాత 2,30,000 రూపాయలు ప్రతి కుటుంబానికి మన నుంచి పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. ఆ అక్క చెల్లెమ్మల ప్రేమలు ఏమైపోయినాయి, అవతాతల ప్రేమలు ఏమైపోయినాయి అన్నారా? ప్రజలు పథకాలకు ఆశపడలేదండి. ఇక్కడ చాలా క్లియర్ గా ఫస్ట్ ఏంటంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందా లేదా? ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావాలి. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ జీవన విధానాలు కొనసాగించాలి అని ఉద్దేశంతోనే ఒక నియంత పాలనకి చరమగీతం పాడిన రోజు అది జూన్ 4. దాన్ని మరి నిజంగానే వెన్నుపోటు దినం అని చెప్పి మాట్లాడుతున్నారు. అరే వెన్నుపోటు దినం అని చెప్పి మేము ఎక్కడుంటే ఏంటండి, మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నారు రెడ్డి గారు. ఏమండి ఒక్క మాట, ఒక పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి ఆయన ఒక కార్యక్రమానికి పిలిపించినప్పుడు ఆయన పులివెందులు ఎమ్మెల్యే కదా, కనీసం ఆ ఎమ్మెల్యేగా పులివెందుల్లో ఉండైనా ఆయన నిరసన తెలియజేయాలి. క్యాడర్ కి నేను ఉన్నానన్న బలాన్ని ఇచ్చి ఆయన పిలుపునిచ్చి ఆయన ప్రజల్లోకి రావాలి. అది వదిలేసి మీరు చెయ్యండి, నేను ఎల్హెంకా ప్యాలెస్ లో ఉండి దాని గురించి ఫీడ్బ్యాక్ అంతా తీసుకుంటాను, నేను వీక్షిస్తాను, సమీక్షిస్తాను అని చెప్తారా? పార్టీ అధ్యక్షుడు అండి ఆయన. కనీసం పులివెందుల ఎమ్మెల్యే కదా, పులివెందుల ఎమ్మెల్యేకైనా మాట్లాడా? వెన్నుపోటు అని మాట్లాడుతున్నారండి. ఒక్క మాట, నిజంగా ఆంధ్రప్రదేశ్ కి వెన్నుపోటు ఎప్పుడు అంటే జూన్ 18వ తారీఖు 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు వెన్నుపోటు పొడిచారు. ప్రజలందరికీ 5 కోట్ల ఆంధ్రులకి ఆయన వెన్నుపోటు పొడిచారు. ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా వెన్నుపోటు అని చెప్పి కనీసం ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రజాస్వామ్యం ఓటుని గౌరవించాలి, ప్రజల తీర్పులకి కట్టుబడి ఉండాలి. కాబట్టి ఆ గెలిచిన 11 మంది ఎవరైతే ఉన్నారో కనీసం ఆ 11 మంది అయినా అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ నియోజకవర్గాల్లో లేదా ప్రజా విధానాల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడండి, ప్రజలందరికీ తెలియచేయండి. అది వదిలేసి
అవును, వెంకటరెడ్డి గారు అదే కదా చెప్తున్నారు, బాగా ఇష్టం, మేము ఎక్కడైనా మాట్లాడతాం, మేము పిలుపునిస్తాం, మేము ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా నిర్వహిస్తాం. అడగడానికి మీరు ఎవరైనా అడుగుతున్నారు, మరి అసెంబ్లీకి రావాలని కూడా అడిగే అర్హత ఆ నియోజకవర్గ ప్రజలు కూడా లేదేమో బహుశా వెంకటరెడ్డి గారి మాటల్లో. క్యారియర్ మేడం వినీల్ గారు. అంతే కదండి, ఓ నియంత పాలన, మేమేమైనా చేస్తాం, ఉమ్, మీడియా వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు, ఓటేసిన ప్రజలకి హక్కు లేదు, మేమంతా కూడా ప్యాలెస్ లో ఉండి మేము నడిపిస్తాము. వీకెండ్ రాజకీయాలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటున్నారండి వీకెండ్? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి పరదాలు వెళ్ళేవారు, ఆయన సెక్రటేరియట్ కి వెళ్తున్నారంటే పరదాలు, ప్రతి కానిస్టేబుల్ ఒక్కో ఇంటి ముందు నిలబడేవారు. అవన్నీ మనం చెప్పవసరంలా, వాస్తవాలు ప్రజలందరూ చూశారు మీడియా ముఖంగా. ఆయన ఏదన్నా మీటింగ్ వస్తున్నారు అంటే చెట్లు నరికించేస్తారు, రాత్రికి రాత్రి రోడ్లు తవ్వించేసి ఇనప ఊసలు ఇనప కంచెలు పెడతారు. ఈయన ప్రజల గురించి, ఈయన ప్రజల వ్యక్తులకు ఉంటాను, ఈయన ప్రజా నాయకుడుగా ఈయన మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారైనా, నారా లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు ఎక్కడికక్కడ.